తెలంగాణలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఎడ్సెట్ ఫేజ్ 1 కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఆర్ రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేస్తారండి. ఈ వీడియోలో మెయిన్గా మనము రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎంత ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి మనం కట్ ఆఫ్స్. సో సీట్ రాని వాళ్ళు కావచ్చు, మనకు ఫేజ్ 1లో సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2లో మనము ఎట్లా కట్ ఆఫ్ చూసుకోవాలి అండ్ మనకు ఫేజ్ 2 డేట్స్ కావచ్చు, వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దానికన్నా ముందు ఒక ప్రీవియస్గా ఎడ్సెట్కి సంబంధించిన వీడియో చేస్తాను, అందులో అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో పాయింట్ వైజ్ చెప్తాను, ఒక 14 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరైతే రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఆల్రెడీ మెసేజెస్ కూడా చాలా మందికి అయితే వచ్చాయి. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ ఎడ్సెట్ టీజీ ఎడ్సెట్ అని క్లిక్ చేసుకొని మనం అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా, అందులో మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాలి. అది క్లిక్ చేయండి. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. సో ఎవరికైతే సీట్ నాట్ అలాటెడ్ అని పడితే మీకు ఫేజ్ 1లో సీట్ రానట్టు, అలాంటి వాళ్ళు మీరు ఫేజ్ 2లో ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా నియర్ టు ఫార్ కాలేజ్ కావచ్చు, ఎక్కడైతే మనకు కొద్దిగా కట్ ఆఫ్స్ ఎక్కడున్నాయి, మీ ర్యాంక్ కన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుందంటే ఆ కాలేజ్ మీరైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు సీట్ అయితే వస్తుంది. లేకపోతే ఓన్లీ కొన్ని కాలేజ్ పెట్టిన వాళ్ళకి సీట్ అయితే రాదు. మెయిన్గా మనకు ర్యాంక్ పెద్దగా ఉండడం వల్ల, మీరు పెట్టిన కాలేజీలో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల, మీ మెథడాలజీలో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల కావచ్చు, అట్లా మీకైతే సీట్ రాకపోవచ్చు. ఇవి రీజన్స్ మనకు. సో ఇప్పుడు సీట్ అలాటెడ్ వాళ్ళకు మీకు ఒకటి సీట్ అలాట్మెంట్ అని పడుతుంది. అందులో మీరు బేసిక్ మీ క్యాండిడేట్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ ఇన్ఫో కావచ్చు, అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ క్యాండిడేట్ డీటెయిల్స్, అందులో మెయిన్గా మీ అలాటెడ్ కాలేజ్. సో మీకు బీఎడ్ ఏ కాలేజీలో వచ్చింది, నెక్స్ట్ కోర్స్ అంటే అక్కడ మెథడాలజీ. సో ఇప్పుడు మీరు కొంతమంది మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్, లైక్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. అందులో ఒక మెథడ్ మాత్రమే ఉంటుంది. సో అందులో మీకు ఏ మెథడ్లో వచ్చింది కాలేజ్, ఆ కాలేజీలో మీకు ఏ మెథడాలజీ వచ్చింది, మెథడ్ 1 అది. సో అది చెక్ చేసుకోండి. అండర్ అలాటెడ్ కేటగిరీ మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు మీ కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది. సో దాని గురించి అంత ఇంపార్టెంట్ కాదు, మీకు సీట్ వచ్చిందా లేదా అది మాత్రమే చూసుకోండి. కాలేజ్ ఏ మెథడ్లో వచ్చింది ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఫీజ్ డీటెయిల్స్లో కోర్స్ ఫీ పర్ యానం అది 1 ఇయర్ ఫీజు మాత్రమే. బీఎడ్ 2 ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్కి సంబంధించింది మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అడుగుతారు. ఇప్పుడు అది డిస్ప్లేలో ఉన్నది మాత్రం ఫస్ట్ ఇయర్ ఫీజు మాత్రమే. సో కోర్స్ ఫీజ్ పర్ యానం. అండ్ గ్రీన్ ఫండ్ అందరు 100 రూపీస్ పే చేయాల్సిందే. టోటల్ అమౌంట్ టు బి పేడ్, ఆ టోటల్ అమౌంట్ టు బి పేడ్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది మీరు పే చేయాలి. సో పింక్ కలర్లో అమౌంట్ ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను నేను. సో ఇక్కడ మెయిన్గా బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎవరైతే ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు 13,500 రూపీస్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీ కాలేజీలో ఎంత ఫీజు పర్ యానం ఉంటుందో అందులో నుంచి 13,500 అమౌంట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అయితే ఎంతైతే పింక్ కలర్లో ఉంటుందో అది మీరు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 100 రూపీస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. 100 రూపీస్ మీరు పేమెంట్ చేసుకోవాలి. ఇది మనకు సీట్ అలాట్మెంట్లో ఫీజు డీటెయిల్స్. సపోజ్ ఇప్పుడు మెయిన్గా మీరు ఆ సీట్ కావాలి, మనకు ఈ కాలేజ్ కావాలి అంటే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి. కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ కూడా చేయాలి. సో ఓన్లీ ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేస్తా నాకు కాలేజ్ ఉంటుంది అంటే ఉండదు. ఫీజు పేమెంట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి. ఆన్ ఆర్ బిఫోర్ 20 రేపటి నుంచి మీరు వెళ్ళొచ్చు. సో మీరు ఈ 2 డేస్లో అమౌంట్ పే చేసుకొని ఆన్ ఆర్ బిఫోర్ 20 ఆర్ 20కి బిఫోర్ మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్పుడే సీట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అండ్ ఇక్కడ ఫేజ్ 2లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు ఒక కాలేజ్ వచ్చింది, అందులో జాయిన్ అయిపోతారు. మళ్ళీ ఫేజ్ 2లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టాలి. సపోజ్ మీరు పెట్టిన కాలేజీలో ఒక కాలేజ్ వస్తే ఈ కాలేజ్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన కాలేజ్, ఇక్కడ వచ్చిన కాలేజ్ రెండు చూసి నేను అట్లా చాయిస్ చూస్ చేసుకోవచ్చు అంటే అట్లా ఉండదు. ఈ కాలేజ్ మీరు జాయిన్ అయిపోతారు. ఫేజ్ 2లో మీకు నచ్చిన 4, 5, 10 ఇట్లా కాలేజీలు పెడతారు. అందులో సీట్ వస్తే ఇది కాలేజ్ డిలీట్ అయిపోయి ఆ కాలేజ్ వస్తుంది. సపోజ్ మనం పెట్టిన దాంట్లో ఎక్కడ కూడా సీట్ రాకపోతే ఈ కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళకు ఉంటే ఈ కాలేజ్ ఉంటుంది, లేకపోతే మీరు పెట్టిన కాలేజీలో ఒక సీట్ అయితే వస్తుంది. వస్తే మాత్రం ఇది పోతుంది. సపోజ్ అది మొత్తానికి సీట్ రాని వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ అండ్ ఫీజ్ పేమెంట్ డేట్స్ వచ్చేసి 17th, 18th, 19th, 20. సో 17 to 20 మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫీజ్ పేమెంట్ చేయాలి. ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చలేదు అంటే వదిలేసుకొని ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి.
ఈ కాలేజ్ కావాలి, నాకు ఏదో ఒక కాలేజ్ కావాలంటే ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. 20 ఈజ్ ద లాస్ట్ డేట్. వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ మీరు హెడ్సెట్లో మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అదా ఇదా ఆ లిస్ట్ కావాలి, ఇది అట్లేం అవసరం లేదు. మీరు 10th, ఇంటర్, డిగ్రీకి సంబంధించినవి అన్ని మీ దగ్గర ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఒరిజినల్స్ 2 sets ఆఫ్ జిరాక్స్, ఫొటోస్, ఆధార్ కార్డు అండ్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళండి. అండ్ నా సజెషన్ వచ్చేసి మీరు ముందే కాలేజ్ తెలుసుకోకుండా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయకండి. కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో కొంతమంది సర్టిఫికేట్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ లేవు. సపోజ్ ఈ సర్టిఫికేట్స్ లేవు, నేను కొన్ని మంత్స్ తర్వాత ఇస్తాను, యాక్సెప్ట్ చేస్తారా అంటేనే అప్పుడే మీరు పేమెంట్ చేసుకొని ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకొని జాయిన్ అవ్వండి. లేదు మేము తీసుకోము, వితౌట్ టీసీ తీసుకోము, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ మాకు సంబంధం లేదు అంటే మీరు phase 2లో మీకు నియర్ బై కాలేజ్కి వెళ్ళి మీకు ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ కాలేజ్ మాత్రం పెట్టండి. సో నేను ఇంకొకసారి చెప్తున్నాను, ఎక్కువ అమౌంట్ కంప్లీట్ ఫుల్ ఫీజు పడ్డోళ్ళ వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి అన్ని క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి కాలేజీలో జాయిన్ అవ్వండి. ముందు పేమెంట్ చేయకండి. phase 2, సపోజ్ phase 2 ఎప్పుడు ఉంటుందంటే మనకు కాలేజ్ రిపోర్టింగ్ 20 ఉంది. సపోజ్ డేట్స్ ఇంక్రీజ్ చేస్తే కాలేజ్ రిపోర్టింగ్ మనకు సెప్టెంబర్లో ఉంటుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కావచ్చు, సెప్టెంబర్ 10 లోపు. సపోజ్ డేట్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే ఆగస్ట్ లాస్ట్ వీక్లో మాకు phase 2 అయితే ఉంటుంది. సో phase 2లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, సీట్ రాని వాళ్ళు అండ్ కొత్తగా హెడ్సెట్లోనే పార్టిసిపేట్ చేయలేరు అనుకో వాళ్ళు కూడా మీకు సేమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆన్లైన్లో, మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇట్లా ఇదే సేమ్ ప్రాసెస్, phase 1 ప్రాసెస్ phase 2లో కూడా ఉంటుంది. అది మనకు ఆగస్ట్ ఎండ్లో డేట్స్ అయితే తెలుస్తుంది. phase 1 to phase 2 వెళ్ళే వాళ్ళు phase 2లో మీకు నచ్చిన కాలేజీలో పెట్టాలి. ఆ నచ్చిన దాంట్లో ఏది వచ్చినా ఆటోమేటిక్గా phase 1 పోతుంది, phase 2 కాలేజీలో వెళ్ళాలి. నెక్స్ట్ ఆఫ్టర్ విజిటింగ్ కాలేజే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా ఫీజు అడుగుతారు, ఒక 3,000 to 5,000, 5,000 to 8,000 కాలేజ్ ఫీజ్ అని, అడ్మిషన్ ఫీ అని సంథింగ్ ఏదో ఫీ అడుగుతారు. అది కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్, మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తలేదు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకు. సో అందుకే వాళ్ళు ముందే అడుగుతారు. సపోజ్ ఇప్పుడు మీకు 100 రూపీస్ చూపించింది, కాలేజ్ ఫీజు 33,000 ఉంది. సో మీరు వెళ్తారు, సో ఈ 33,000 ఇప్పుడు పే చేయండి అంటారు. సో పే చేయమన్నట్టు పే చేయాలి, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ పాస్ ద్వారా మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తలేరు. సో అందుకే ఆ అమౌంట్ కూడా పే చేయడానికి రెడీ చేయాలి. సపోజ్ వాళ్ళు అడగకపోతే నో ప్రాబ్లం, అడిగితే మాత్రం అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ ఎవరైతే పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో 13,500 బొంగా రిమైనింగ్ అమౌంట్ అది పే చేయమంటారు, ఈ 13,500 కూడా పేమెంట్ చేయమంటారు. సో ఆ అమౌంట్ కూడా మీరు పేమెంట్ చేసుకోవడానికి రెడీ ఉంటారు. ఇది ఎప్పుడు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళండి, వెంటనే రేపే వెళ్ళండి. సో మీరు అక్కడ పింక్ కలర్ అమౌంటే పే చేయండి అంటే ఓకే. ఈ పింక్ కలర్ కాకుండా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే కోర్స్ ఫీలో ఉంటుందో ఆ అమౌంట్ కూడా పే చేయండి అంటే మీరు పే చేయడానికి రెడీ ఉండాలి. అప్పుడే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, లేకపోతే చేయరు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ మిస్టేక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేము, అమౌంట్ అయితే పే చేసుకోవాలి. సో సపోజ్ ఇన్కమ్ ప్రాపర్గా ఉండి ఆ ఇన్కమ్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకోండి. సో దట్ మీకు మళ్ళీ అందులో ఇన్కమ్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఆ అమౌంట్ మీరు పే చేయండి, ముందే పేమెంట్ చేయకండి. వన్స్ పేమెంట్ తర్వాత నేను ఇన్కమ్ అప్డేట్ చేస్తాను అంటే అట్లా కుదరదు. బిఫోర్ ఈ 3-4 డేస్ ఛాన్స్ ఉంది కాబట్టి రేపు అప్లోడ్ చేసుకొని ఈమెయిల్ సర్వీస్ ద్వారా సో మీకు అప్డేట్ అయిపోతుంది పింక్ కలర్లో. ఆ అమౌంట్ మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలి, సపోజ్ మనం ఒక కాలేజ్ అనుకున్నాం, ఆ కాలేజ్లో మనకి ఎంత ర్యాంక్ ఉంది, మన కేటగిరీలో అక్కడ ఎంతమందిని తీసుకున్నారు, వాళ్ళకి ఎట్లా ర్యాంక్స్ వచ్చాయో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి బీఎడ్ కాలేజ్లో మనకు తెలంగాణలో మీరు ఏ కాలేజ్లో కట్ ఆఫ్స్ చూసుకుందాం అనుకుంటున్నారో మీరైతే చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ 1లో మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఈ కాలేజ్ లాగిన్ మీకు కాదు. సో phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు 17th to 20 మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరైతే రిపోర్ట్ చేయాలి. దానికన్నా ముందు ఆన్లైన్లో ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ phase 1. సో ఇది మీరు క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాలేజ్ అడుగుతుంది. సో మీరు ఏ కాలేజీలో కట్ ఆఫ్ చూసుకుందాం అనుకుంటున్నారో జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే అన్ని కాలేజీలు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు A to Z అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు కాలేజీలు అన్నీ ఉంటాయి. సపోజ్ మీరు ఎగ్జాంపుల్గా ఉస్మానియా యూనివర్సిటీ చెక్ చేసుకుందాం అనుకుంటే మీరు స్క్రోల్ డౌన్ చేసుకోండి. సో మనకు ప్రతి కాలేజ్ నేమ్ తెలవాలి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీ అని రాదు, యూనివర్సిటీ కాలేజ్ అని వస్తుంది. అంటే ఆల్ఫాబెటికల్ యూ దగ్గర ఉండి, సో ఇక్కడ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్, ఇది కాకతీయ యూనివర్సిటీ. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సపోజ్ కాకతీయ అని చూద్దాం. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్
కేయూ యూనివర్సిటీలో బయాలజికల్ సైన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేయండి. సెర్చ్ అని క్లిక్ చేస్తే ఈ బయాలజికల్ సైన్స్ లో ఎంత మందిని తీసుకున్నారంటే కంప్లీట్ గా 11 మెంబర్స్ ని తీసుకున్నారు. సో 11 మెంబర్స్. ఈ 11 మెంబర్స్ యొక్క ర్యాంక్స్ ఇక్కడ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు. అండ్ సపోజ్ మీరు ఈ కాలేజే పెట్టారు బయాలజికల్ సైన్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీసీఏ అనుకుందాం. బీసీఏలో మనకు లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అయిపోయింది ఇక్కడ 3359. సపోజ్ మీ ర్యాంక్ ఎంత ఉంది, 5000 ఉందా, 10,000 ఉందా, 11,000 ఉందా, అది అట్లా చెక్ చేసుకోండి. సపోజ్ మీరు ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి. ఎస్టీ అయితే మీరు ఇక్కడ చూడండి ర్యాంక్ వచ్చేసి 2239 ఉంది. సో మీ ర్యాంక్ చూడండి, ఎస్టీ కేటగిరీలో మీ ర్యాంక్ ఎంత ఉంది, ఇతనికి ఎంత ర్యాంక్ వచ్చింది అట్లా చూసుకోండి. మీరు ఎస్సీ గ్రూప్ 3 అనుకోండి, ఇక్కడ 1044 కి ర్యాంక్ వచ్చింది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. సో ఇట్లా మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసేటప్పుడు కొంతమందికి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ర్యాంక్ ఉన్న, ఇక్కడ చూడండి 3000 ర్యాంక్ ఉన్న సీట్ వస్తుంది. అదే ఓసీ, జస్ట్ ఓసీ ఉంటే కొద్దిగా మంచి ర్యాంక్ ఉంటేనే వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి 24,000 ర్యాంక్ వచ్చింది, మరి నాకు 5,000 ర్యాంక్ వచ్చింది, మరి సీట్ ఎందుకు రాలేదంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్ ఇతను. సో పిహెచ్ ఉంది కాబట్టి 24,000 కి సీట్ వచ్చింది. సో కొంతమంది వీడియో ప్రాపర్ గా చూడకుండా మాకు 5,000 ఉంది ర్యాంకు, కానీ ఇక్కడ 24,000 క్యాండిడేట్ కి ఇచ్చారు అంటే వాళ్ళు ఇక్కడ చూడరు, పిహెచ్ అని ఇంత చూడరు డెప్త్ గా, ఓన్లీ ఇవి చూసుకుంటారు. సో మీకు మీ కేటగిరీలో మాత్రమే చూడండి. ఇప్పుడు బీసీబీలో చూడండి, అంతేగాని ఇప్పుడు పిహెచ్ ఉంది ఇక్కడ, సో పిహెచ్ బి ఇతనికి ఎందుకు సీట్ వచ్చింది నాకు ఎందుకు రాలేదని అట్లా అడగద్దు. సో ఈ విధంగా మనకు సీట్ అలాట్మెంట్ చూసుకోవాలి. సో అట్లా ప్రతి మెథడాలజీలో అయితే చూసుకోవచ్చు. సో ఇంకొకటి చూస్తాము. సో ఇప్పుడు మనము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాం. సేమ్ యూ దగ్గర వెళ్ళిపోండి. సో ఇక్కడ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ. సపోజ్ ఇప్పుడు నేను సోషల్ స్టడీస్ చూద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ సోషల్ స్టడీస్. సో ఇప్పుడు సెర్చ్ అని క్లిక్ చేయండి. సెర్చ్ అని క్లిక్ చేసిన తర్వాత అసలు సోషల్ స్టడీస్ లో ఎంత మందిని తీసుకున్నారో చూడాలి ఫస్ట్. సో టోటల్ గా 32 మెంబర్స్ ని తీసుకున్నారు. నేను చెప్పాను కదా మెథడాలజీ వైజ్ మనకు కాంపిటీషన్ ఉంటుంది. సో 32 మెంబర్స్ ని తీసుకున్నారు. ఈ 32 మెంబర్స్ లో మీరు కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలంటే, సపోజ్ మీరు బీసీబీ అనుకుందాం. సో బీసీబీలో కింది నుంచి వెతకాలి. బీసీబీ ఇక్కడ ఉంది. సో బీసీబీలో మనకు కట్ ఆఫ్ ఎంత అయిపోయింది, 668. సో 668. మీ ర్యాంక్ సపోజ్ 2000, 3000 ఉంటే ఇక సీట్ రాదుగా. ఇతను ఇందులో జాయిన్ అయిపోతే అండ్ బీసీబీ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు అందరు జాయిన్ అయిపోతే మీకు సీట్ రాదుగా phase 2 లో. మళ్ళీ మీరు వేరే కాలేజ్ అయితే పెట్టుకోవాలి, ఓన్లీ నాకు ఓయూ కావాలనుకుంటే. నెక్స్ట్ ఎస్టీ అనుకుందాం. ఎస్టీలో కింది నుంచి చూస్తే లాస్ట్ ఎస్టీ ఎంత వచ్చింది కట్ ఆఫ్, 1226 వచ్చింది. సో నియర్ బై ఒక 1500, 1800 ఉంటే పెట్టండి. సపోజ్ ఈ ఎస్టీ క్యాండిడేట్స్ లో ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే అప్పుడు ఛాన్స్ ఉంటుంది సీట్ రావడానికి. సో బీసీఈ అనుకోండి. సో కింది నుంచి బీసీఈకి వెళ్ళి బీసీఈ ఇక్కడ ఉంది. సో 469 ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ బీసీఈ. సో ఇట్లా మీ ర్యాంక్ ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది అట్లా మీరు కట్ ఆఫ్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి కాలేజ్ కట్ ఆఫ్స్ అయితే చూసుకొని, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఏ కాలేజీలో అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఇప్పుడు phase 2 లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ అనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు మనకు మనేర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ కాలేజీలో నేను phase 2 లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఇందులో కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలి, మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీ మెథడాలజీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేస్తే మనకు ఈ మనేర్ కాలేజీలో ఎంత 15 మెంబర్స్ ని అలొకేట్ చేస్తారు. ఇందులో కట్ ఆఫ్ చూసుకొని ఓకే నాకు 15,000 వచ్చింది. ఇక్కడ చూడండి 11,000, 10,000. సో ఇట్లాంటి ర్యాంక్స్ ఉన్న కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ 10,000, 8,000 కూడా సీట్స్ వచ్చాయంటే మీరు ఇలాంటి కాలేజెస్ చూస్ చేసుకొని పెట్టుకోవాలి, ఎవరికి సీటే రాని వాళ్ళకు. సో అట్లా మీరు మీకు నచ్చిన కాలేజెస్ అన్ని ఇందులో సెలెక్ట్ చేసుకొని మీరైతే కట్ ఆఫ్స్ అయితే చూసుకోవచ్చు. సో phase 2 అయితే మనకు కొద్దిగా లేట్ ఉండొచ్చు. సో అది మనకి ఇప్పుడే అప్డేట్ రాదు, ఒక 10 to 15 days అయితే టైం పట్టొచ్చు. సో ఇట్లా మీరైతే కట్ ఆఫ్స్ అయితే చెక్ చేసుకోండి. ఎక్కువ కాలేజ్ పెట్టండి, ఎవరికైతే సీట్ రాలేదో మీకు నియర్ టు ఫార్ పెట్టుకున్న తర్వాత ఇట్లా చెక్ చేసుకోండి ఏ కాలేజ్ లో మనకు కట్ ఆఫ్స్ అనేటి 10,000, 15,000 వరకు వచ్చినాయి అనుకున్న కాలేజ్ పెట్టుకొని మీరైతే phase 2 లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో ఇంకా ఈ వీడియోలో చెప్పిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.